హాయ్ ఫ్రెండ్స్, వీటిని ఏమంటారో తెలుసా ఫ్రెండ్స్? ముర్మరాలు. వీటిని రకరకాల స్నాక్స్లో ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. వీటితో ముఖ్యంగా బూందీ, మిక్చరు, అలాగే ఇతర స్నాక్స్ కూడా తయారు చేస్తారు. ఇది చాలా తేలికైన ఆహారం అండి, తక్కువ కేలరీలు కలిగిన ఆహారము. ఈ మర్మరాలు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఫ్రెండ్స్. ఎముకల బలానికి డి విటమిన్, కాల్షియం, ఐరన్, థయమిన్, రిబోఫ్లోవిన్ సమృద్ధిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఎంతో స్నాక్స్గా రెడీ చేసుకొని పిల్లలకు ఆరోగ్యవంతంగా పెట్టవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఒక రెసిపీ తయారు చేద్దాం ఫ్రెండ్స్. మర్మరాలు అంటారండి వీటిని. చిన్నప్పుడైతే బట్టీలని పెట్టేవాళ్ళండి. అక్కడ ఈ మర్మరాలు దొరికేవి, అక్కడ నుండి కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడైతే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి ఈ మర్మరాలు. వీటిని కూడా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. స్నాక్స్ లాగా ఎలా చేయాలి అనుకుంటున్నారా? వీటికి కావలసిన పదార్థాలు: కాస్త ఉప్పు, కాస్త కారం, కాస్త జీలకర్ర, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త ఆయిల్, ఒక చిన్న ఉల్లిపాయ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏమేమి కావాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఎందుకు ఆలస్యం, చూద్దాం రండి ఎలా చేయాలో. మనము ఈ బౌల్ నిండా మర్మరాలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. వీటిని మర్మరాలు అంటారు, పేలాలు కూడా అని అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్ని మర్మరాలు తీసుకున్నప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ బౌల్లో కాస్త జీలకర్రని తీసుకొని బాగా ఇట్లా నలిచాలి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర కొంచెం కారం. మనము ఎన్ని మర్మరాలు తీసుకున్నామో దానికి సరిపడా కారం వేసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ, తక్కువ తీసుకుంటే తక్కువ. కాస్త సాల్ట్, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్. అంటే అంత పట్టించాలి కదా ఫ్రెండ్స్, అందుకే ఆయిల్ అవసరం. ఒక చిన్ని ఉల్లిపాయ, ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా తరిగి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలని. ఇలా తరిగిన ఉల్లిపాయ ముక్కలని మనము ఇవన్నీ రెడీ చేసాం కదా ఫ్రెండ్స్. కారము, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో ఈ ఉల్లిపాయలను కూడా వేసేయాలి.
మనము రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ ఉల్లిపాయ ముక్కలతో మెత్తగా చేయాలి. ఇప్పుడు పేలాలు ఇలా రెడీగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మరమరాలు. ఈ పేస్ట్ని కొద్దిగా కలుపుతూ ఉండాలి. మనం రెడీ చేసుకునే దాన్ని కొద్దిగా మరమరాలకు పట్టిస్తూ ఉండాలి. ఒక్కసారిగా పట్టిస్తే మంచిగా కలవదు ఫ్రెండ్స్, అందుకే కొన్ని పట్టిస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం తీసుకుంటూ కొన్నిటికి మనము రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అన్ని మరమరాలకు పట్టే విధంగా మంచిగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయనైతే ఒక హాఫ్ పీసు ఇలా కట్ చేయాలి. గింజలు తీసేసి ఒక హాఫ్ నిమ్మ చెక్కని ఇందులో రసం పిండాలి. ఇందులో గింజలు పడ్డాయి ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. నిమ్మరసం అయితే యాడ్ చేశాను. మనం పైన చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. టేస్టీ మరమరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టండి. రుచిగా టేస్టీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. స్నాక్స్ లాగా ఇవి తిన్న తర్వాత పాలు లేదా టీ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఎంతో బాగా రుచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్.
టేస్టీ టేస్టీ స్నాక్స్, మరమరాలతో స్నాక్స్ రెడీ.